Hi, welcome to this channel, and I would you like to share files concepts in C. File concept in C. What is file? File is nothing but a collection of records, or file is a collection of data stored in hard disk. We are discussing files in C. సిలో ఫైల్స్ అనేవి ఎందుకు నేర్చుకుంటున్నాం? ప్రీవియస్గా మనం ఒక ప్రోగ్రామ్ రాసాం, ప్రోగ్రామ్కి ఇన్పుట్ ఇస్తున్నాము, అలాగే మనకి సిస్టమ్ మనకు ఒక అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తాం. కానీ మీరు ఇచ్చిన ఇన్పుట్ కానీ మీకు వచ్చిన అవుట్పుట్ కానీ ఎక్కడా సేవ్ అవ్వదు. దట్ మీన్స్ హార్డ్ డిస్క్లో అయితే పర్మనెంట్గా సేవ్ అవ్వదు. బై యూజింగ్ ఫైల్స్ కాన్సెప్ట్ వీ కెన్ స్టోర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అండ్ సమ్ ఆఫ్ ది ప్రాసెసింగ్. అంటే మీరు ఏదైనా ఆ టెక్స్ట్ మీద ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఆ పర్ఫామ్ చేసిన ఆపరేషన్కి సంబంధించిన అప్డేటెడ్ డేటా అనేది కూడా పర్మనెంట్గా హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి సి లాంగ్వేజ్లో ఫైల్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. డెఫినేషన్ పరంగా ఏ ఫైల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ హార్డ్ డిస్క్, ఆర్ ఏ ఫైల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రికార్డ్ అంటే నెంబర్ ఆఫ్ డిఫరెంట్ నార్మల్ ఫిజిక్స్ రికార్డ్స్, కంప్యూటర్ రికార్డ్స్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టాస్క్ ఉంటుంది. అంటే సమ్ పేజెస్, కొన్ని పేజెస్ కలిపి ఒక ల్యాబ్ ప్రాక్టికల్ అండ్ ఇంకొకటి ఇంకొక ఎక్స్పెరిమెంట్, అలా ఉండే వాటిని కలిపి మనం ఒక చోట రాస్తాం. ఇక్కడ రికార్డ్ ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కాలేజ్లో మీ డీటెయిల్స్ అనేవి ఒక ఫైల్లో పెడతాం. ఫైల్ అంటే మీ ఒక్కరిది అవ్వచ్చు, లేదు మీ మొత్తం బ్యాచ్కి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ ఒక ఫైల్లో పెట్టచ్చు. మీ ఒక్కొక్క స్టూడెంట్ యొక్క ఒక్కొక్క అప్లికేషన్ని మనం ఎలా పిలుస్తాము అంటే ఒక్కొక్క రికార్డ్ కింద పిలుస్తాం. ఓకే, కాబట్టి ఫైల్ అనేది కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ దట్ ఆర్ స్టోర్డ్ ఇన్, ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? హార్డ్ డిస్క్లో స్టోర్ అయి ఉంటుంది. ఎందుకు హార్డ్ డిస్క్లో? హార్డ్ డిస్క్ అనేది సెకండరీ స్టోరేజ్ డివైస్కి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. హార్డ్ డిస్క్లో మీరు ఏం సేవ్ చేసినా అవి ఎలా ఉంటాయి? పర్మనెంట్గా సేవ్ అయ్యి ఉంటాయి. పర్మనెంట్లీ అండ్ టు యాక్సెస్ అండ్ ఆల్టర్ దట్ ఇంటూ ఏ డేటా వెన్ ఎవర్ నెససరీ. మీరు ఆ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు, దాని మీద ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు, దాన్ని ఎలా అయినా చేంజ్ చేసుకోవచ్చు. రికార్డ్ ఫైల్ అంటే కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ అన్న. రికార్డ్లో ఏముంటుంది? డేటా ఉంటుంది. ఆ డేటా ఈజ్ నథింగ్ బట్ ఏ రా మెటీరియల్. ఐదర్ టెక్స్ట్ ఉండొచ్చు, లేదా గ్రాఫిక్స్ ఉండొచ్చు, లేదా చార్ట్స్ ఉండొచ్చు. ఇవి ఏమున్నా కానీ దాన్ని డేటా అంటాం. కానీ ఇక్కడ సి లాంగ్వేజ్ ఫైల్స్లో ఉండే రికార్డ్స్లో డేటా ఎలా ఉంటుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్ మీన్స్ ఆల్ఫాబెట్స్, క్యారెక్టర్స్, స్ట్రింగ్స్. ఇటువంటి డేటా ఉండేది ఎక్కడ ఉంటుంది అంటే రికార్డ్స్లో ఉంటుంది. రికార్డ్లో ఉండే డేటా ఏంటి? టెక్స్ట్. Now discuss about categories of files. Filesని based on data in files we can classify files into two types. One is text file and another one is binary file. టెక్స్ట్ ఫైల్ అంటే మీరు తీసుకునే ఫైల్లో ఓన్లీ టెక్స్ట్ మాత్రమే రాస్తే, డేటా అనేది టెక్స్ట్ని మాత్రమే రాస్తే దాన్ని టెక్స్ట్ ఫైల్ అంటారు. అంటే టెక్స్ట్ ఫైల్ అంటే ఎలా ఉంటుంది అంటే ఆల్ఫాబెట్స్ అవ్వచ్చు, లేదా మీ నేమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక ఫైల్లో రాస్తే వాటిని టెక్స్ట్ ఫైల్ అంటాం. ఈ టెక్స్ట్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ అంటే సేవ్ చేసేటప్పుడు ఎక్స్టెన్షన్స్ కంపల్సరీ ఇవ్వాలి. ఆ ఎక్స్టెన్షన్ ఏంటి అంటే .txt ఆర్ .doc ఫైల్లో సేవ్ చేయాలి. ఏ ఫైల్స్ని? టెక్స్ట్ ఫైల్స్ని మీరు ఏ ఫార్మాట్లో సేవ్ చేస్తాము అంటే .tsxt ఆర్ .doc.
అండ్ సెకండ్ టైప్ వచ్చేసి బైనరీ ఫైల్స్. బైనరీ ఫైల్స్ అంటే మీరు ఫైల్లో రాసే డేటా బైనరీ టైప్ డేటా ఉంటే వాటిని ఏమంటాం అంటే బైనరీ ఫైల్స్ అంటాం. బైనరీ డేటా అంటే ఏంటి అంటే మీరు ఇచ్చే క్యారెక్టర్స్, మనం ఇన్పుట్ కీబోర్డ్ ద్వారా ఏమిస్తాం, క్యారెక్టర్స్ని ఇస్తాం. కానీ ఆ క్యారెక్టర్స్ అనేవి వాటికి ఈక్వివాలెంట్గా ఉండే ఆస్కీ కోడ్స్ ఉంటాయి. ఆల్రెడీ ఆస్కీ కోడ్స్ ఉంటాయి. ఆ ఆస్కీ కోడ్స్కి అంటే ప్రతి వర్డ్కి, అంటే ప్రతి లెటర్కి, ప్రతి సింబల్కి, ప్రతి దాంట్లో మనకి నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్స్ అనేవి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ, అంటే మనకి రెండు ఉంటాయి, 0 and 1 ఉంటాయి. ఆ ఫార్మేట్లో మీరు ఇచ్చే ఇన్పుట్ అనేది ఏదైతే ఉందో అది ఎలా ఉంటుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 0s and 1sలో సేవ్ అయితే ఆ ఫైల్ని ఏమంటాము అంటే బైనరీ ఫైల్ అంటాం. బైనరీ ఫైల్స్ వచ్చేసరికి ఎక్స్టెన్షన్ ఏంటి అంటే .bin ఆర్ .exe, ఇవి బైనరీ ఫైల్కి ఉండే ఎక్స్టెన్షన్స్. నెక్స్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ ఫైల్స్. టైప్స్ ఆఫ్ డేటా ఫైల్స్. డేటా ఫైల్స్ అనేవి 2 టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేస్తాం. వన్ ఈజ్ సీక్వెన్షియల్ ఫైల్ అండ్ అనదర్ వన్ ఈజ్ ర్యాండమ్ ఫైల్. సీక్వెన్షియల్ మీన్స్, ర్యాండమ్ మీన్స్. సీక్వెన్షియల్ అంటే ఏంటి, 1 by 1 అంటే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి. అదే ర్యాండమ్ అంటే సీక్వెన్షియల్గా చెప్పండి మీ నెంబర్స్ అంటే, సీక్వెన్షియల్గా అంటే 1 by 1 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్తాం. అదే ర్యాండమ్గా క్లాస్ మొత్తం ఉన్నప్పుడు ర్యాండమ్గా ఎవరొకళ్ళు ఆన్సర్ చేయండి, లేదా నేను ర్యాండమ్గా పిక్ చేసుకుంటాను అన్నారనుకోండి ఫ్యాకల్టీ, అప్పుడు ర్యాండమ్గా అంటే మేడంకి ఇష్టం వచ్చిన నెంబర్ని పిక్ చేసుకుని వాళ్ళని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అది ర్యాండమ్. ఇక్కడ కూడా మీరు ఫైల్లో ఉండే డేటాని 2 టైప్స్ కింద యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకటి సీక్వెన్షియల్ ఫైల్స్ కింద యాక్సెస్ చేసుకుంటాం, ఇంకొకటి ర్యాండమ్ యాక్సెస్ ఫైల్స్. ర్యాండమ్గా మనం డేటాని పెడతాం, ర్యాండమ్గా యాక్సెస్ చేసుకుంటాం. సీక్వెన్షియల్ ఫైల్ అంటే ఇన్ దిస్ టైప్ ద డేటా అంటే మీరు రికార్డ్స్ అని కూడా రాసుకోవచ్చు. రికార్డ్స్ క్యాన్ బి స్టోర్డ్ అండ్ యాక్సెస్డ్ సీక్వెన్షియల్లీ. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే మీరు పెట్టేటప్పుడు ఒక ఆర్డర్లో పెట్టాలి, తీసుకునేటప్పుడు అదే ఆర్డర్లో తీసుకోవాలి. అంతేకాని ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవడానికి, ఇష్టం వచ్చిన చోట తీసుకోవడానికి కుదరదు ఇన్ సీక్వెన్షియల్ ఫైల్స్లో. ఈ సీక్వెన్షియల్ ఫైల్స్ అంటే ఒక ఆర్డర్లో పెట్టాలి, ఒకే ఆర్డర్లో తీసుకోవాలి. ఏ ఆర్డర్లో పెట్టినా ఆర్డర్లో తీసుకోవాలి. అంటే మనం ఒక డేటా, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 నెంబర్స్ రాశాను, లేదా 100 స్టూడెంట్ నేమ్స్ రాశాను, 1 by 1 రాసుకున్నా. నాకు 99 స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ కావాలి. సీక్వెన్షియల్ అంటే మొత్తం అన్నీ చెక్ చేసుకోవాలి. ఎక్కడి వరకు 1 to up to 98 వరకు నేను రికార్డ్స్ అన్నీ సెర్చ్ చేసుకుని, ఆ తర్వాత నాకు కావాల్సిన రికార్డ్ ఎక్కడుంది, 99 పొజిషన్లో ఉంది. అంటే నాకు అవసరం లేకపోయినా 1 to 98 రికార్డ్స్ అనేవి ఏం చేయాలి, రీడ్ చేయాలి. అంటే నేను చూసుకోవాలి, 1 to 98 రికార్డ్స్ నేను చూసుకుని అది నాకు కావాల్సిందో కాదో చూసుకుని, నాకు కావాల్సింది ఎక్కడుంది, 99లో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను రీడ్ చేయాలి. దీనివల్ల నాకు ఏమవుతుంది, టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి సీక్వెన్షియల్ యాక్సెస్ ద్వారా ఫైల్ నుంచి డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి ఏమవుతుంది, ఇట్ టేక్స్ మోర్ టైం. Next one, random access files. Random access files. In this type, the data and records can be stored, accessed and modified randomly. అంటే మీరు ఇచ్చే డేటా, ఎంటర్ చేసే డేటా ర్యాండమ్గా ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఆ డేటాని యాక్సెస్ చేసేటప్పుడు ర్యాండమ్గా మీకు కావాల్సిన చోట మీరు యాక్సెస్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్ చెప్పాను, 1 to 100 మెంబర్స్ తీసుకుంటే, స్టూడెంట్ రికార్డ్స్ తీసుకుంటే అందులో నాకు 98 రికార్డ్ కావాలి. ఇన్ ప్లేస్ ఆఫ్ ర్యాండమ్ యాక్సెస్లో మనం డైరెక్ట్ 99th రికార్డ్ కావాలి. 99 రికార్డ్కి నేను డైరెక్ట్గా వెళ్ళి అందులో ఉండే స్టూడెంట్ డీటెయిల్స్ని నేను గెట్ చేసుకోవచ్చు, లేదా ఆ స్టూడెంట్ డీటెయిల్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను మోడిఫై చేయొచ్చు. అంటే దీనివల్ల నాకు సీక్వెన్షియల్ అయితే నేను 1 to 98 రికార్డ్స్ రీడ్ చేసుకోవాలి, దాని తర్వాత 99th రికార్డ్ని నేను యాక్సెస్ చేసుకోవాలి. అదే ఇక్కడ ర్యాండమ్ యాక్సెస్లో ఏంటి, డైరెక్ట్గా నేను ఏం చేస్తాను, ర్యాండమ్
ర్యాండమ్గా నేను 99 రికార్డ్కి వెళ్తాను. 99 స్టూడెంట్ రికార్డులు ఉండే డేటాని నేను తీసుకోవచ్చు. దీనివల్ల ఏంటి, నాకు టైం అనేది తక్కువ తీసుకుంటుంది. కంపేర్ టు దేంతో కంపేర్ చేస్తే సీక్వెన్షియల్స్ ఫైల్స్లో ఉండే డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి పట్టే టైం కన్నా నాకు ర్యాండమ్ యాక్సెస్ ఫైల్లో ఉండే డేటాని తీసుకోవడానికి పట్టే టైం తక్కువ. కంపేర్ టు చూసుకోవాలి, కంపేర్ టు సీక్వెన్షియల్ ఫైల్స్.